హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సక్సెస్ స్టార్ ట్యుటోరియల్. సో మనము ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి 90 డేస్ ప్లాన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. అది ఏంటంటే గత ప్రశ్నపత్రంలో అడిగినటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మీకు ఫాస్ట్ రివిజన్, క్విక్ రివిజన్గా మీకు ఫటాఫట్గా మీకు కొన్ని అంశాలను అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ మిత్రులకు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎన్టీపీసీకి అప్లై చేసి ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ డి వాళ్ళు కానీ సో వాళ్ళకి షేర్ చేయగలనని కోరుకుంటున్నాను. సో ఒకసారి భారతదేశంలో మొత్తం బయోస్పియర్ రిజర్వ్ చూసుకుందాం. మరి భారతదేశంలో మొత్తం బయోస్పియర్ రిజర్వ్లు మొత్తం ఎన్ని ఉన్నాయంటే మొత్తం 18 బయోస్పియర్ రిజర్వ్లు ఉన్నాయి. భారతదేశంలో మొత్తం 18 బయోస్పియర్ రిజర్వ్లు ఉంటే మరి మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఏంటిదంటే నీలగిరి అండి. మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి బయోస్పియర్ రిజర్వ్ నీలగిరి 1986లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది ఏ ప్రాంతంలో నెలకొనబడి ఉంది? మరి ఇది చూసుకున్నట్లయితే ఏ ప్రాంతంలో నెలకొనబడి ఉంది అంటే మనకు తమిళనాడు, కేరళ, అదేవిధంగా కర్ణాటక ప్రాంతంలో నెలకొనబడి ఉంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతంలో నెలకొనబడి ఉంది. సో నెక్స్ట్ ఇంకా 18 చూసుకున్నట్లయితే ఇక్కడ నందాదేవి ఎక్కడ ఉంది అంటే ఇక్కడ మనకు నెక్స్ట్ నందాదేవి చూసుకున్నట్లయితే ఉత్తరాఖండ్లో ఉంది. నెక్స్ట్ నోక్రెక్ అనే బయోస్పియర్ రిజర్వ్, మొత్తం 18 బయోస్పియర్ రిజర్వ్ ఉన్నాయన్నాం. సో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసుకున్నది నీలగిరి 1986లో. ఇది తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతంలో విస్తరించి ఉంది, నెలకొల్పబడి ఉంది. అదేవిధంగా నెక్స్ట్ నందాదేవి. సో నెక్స్ట్ నందాదేవి ఉత్తరాఖండ్లో ఉంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఈ నోక్రెక్ అనే బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే మనకు మేఘాలయలో ఉంది. మేఘాలయలో ఉంది. అదేవిధంగా మానస్ అనే బయోస్పియర్ రిజర్వ్ మనకు అస్సాంలో ఉంది. మానస్ అనేది బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉంది. అదేవిధంగా సుందర్బాన్స్ ఎక్కడ ఉంది? మనకు పశ్చిమ బెంగాల్లో ఉంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉంది. నెక్స్ట్ బయోస్పియర్ రిజర్వ్ చూసుకున్నట్టయితే సుందర్బాన్స్ ఈ యొక్క బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే పశ్చిమ బెంగాల్లో ఉంది. సుందర్బాన్స్ పశ్చిమ బెంగాల్లో ఉంది. అదేవిధంగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనే బయోస్పియర్ రిజర్వ్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఈ యొక్క గల్ఫ్ ఆఫ్ మన్నార్ మనకు తమిళనాడులో ఉంది. సుందర్బాన్స్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ఉంది. సో సుందర్బాన్స్ వచ్చేసి మనకు వెస్ట్ బెంగాల్లో ఉంది. అదేవిధంగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వచ్చేసి తమిళనాడులో ఉంది. గ్రేట్ నికోబార్ అనేది కూడా మనకు గ్రేట్ నికోబార్ అనే బయోస్పియర్ రిజర్వ్ ఉంది. ఇది అండమాన్ అదేవిధంగా నికోబార్ దీవులలో ఉంది. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే మనకు సిమ్లీపాల్, ఈ యొక్క సిమ్లీపాల్ చూసుకున్నట్లయితే ఒడిస్సాలో ఉంది. ఏంటిది? ఈ యొక్క సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్. అదేవిధంగా దిబ్రూ సైకోనా వచ్చేసి అస్సాంలో ఉంది. దిబ్రూ సైకోనా వచ్చేసి మనకు అస్సాంలో ఉంది. దిహాంగ్ మనకు చూడండి ఇక్కడ 10th బయోస్పియర్ రిజర్వ్ దిబాంగ్ వచ్చేసి మనకు అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పంచమర్రి బయోస్పియర్ రిజర్వ్. ఈ పంచమర్రి బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే మనకు మధ్యప్రదేశ్లో ఉంది. మధ్యప్రదేశ్లో ఉంది. ఖచ్చితంగా ఎన్టీపీసీలో మీకైతే 1 మార్క్ అయితే ఉంటుంది. ఎన్ని షిఫ్ట్లు నిర్వహిస్తారో తెలియదు కానీ మొత్తానికి ఏదో ఒక షిఫ్ట్లో మాత్రం ఈ యొక్క బయోస్పియర్ రిజర్వ్ గురించి కానీ, నేషనల్ పార్కుల గురించి కానీ, సాంక్చుయార్చీల గురించి కానీ తప్పకుండా ఒక బిట్ అయితే ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పంచమర్రి మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ కాంచనగంగా తీసుకుంటే మనకు సిక్కింలో ఉంది. కాంచనగంగా బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసి సిక్కింలో ఉంది. సో ఇంకా చూసుకున్నట్లయితే మనకు అగస్తమలై ఎక్కడ ఉంది అంటే అగస్తమలై కేరళ, తమిళనాడులో ఉంది. మనకు అగస్తమలై కేరళ, తమిళనాడు ప్రాంతంలో విస్తరించి ఉంది. తమిళనాడు, కేరళ ప్రాంతంలో విస్తరించి ఉంది. నెక్స్ట్ అచానక్ మర్రి, అదేవిధంగా
అచానక్మర్, అదేవిధంగా అమర్కంటక్ బయోస్పియర్ రిజర్వ్లు. అచానక్, అదేవిధంగా అమర్కంటక్, అచానక్ అదేవిధంగా అమర్కంటక్ ఈ యొక్క బయోస్పియర్ రిజర్వ్లు ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ మనకు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఈ ప్రాంతంలో నెలకొడబడి ఉంది. అదేవిధంగా గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది. కోల్డ్ డెజర్ట్ ఈ యొక్క బయోస్పియర్ రిజర్వ్ అనేది మనకు హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అదేవిధంగా శేషాచలం యొక్క బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. మీకు కోల్డ్ డెజర్ట్ అనేది ఎక్కడ ఉంది అని అడిగితే కోల్డ్ డెజర్ట్ ఎక్కడ ఉంది అని అడిగితే మీరు ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కోల్డ్ డెజర్ట్ ఎక్కడ ఉంది అడిగితే హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అదేవిధంగా పన్నా బయోస్పియర్ రిజర్వ్, ఈ యొక్క పన్నా బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? పన్నా బయోస్పియర్ రిజర్వ్, ఈ యొక్క పన్నా బయోస్పియర్ రిజర్వ్ మనకు మధ్యప్రదేశ్లో ఉంది. శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. కోల్డ్ డెజర్ట్ ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ ఎక్కడ ఉందంటే మనకు గుజరాత్లో ఉంది. సుందర్బాన్స్ వచ్చేసి పశ్చిమ బెంగాల్లో ఉంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడులో ఉంది. గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే మనకు అండమాన్ నికోబార్ దీవులలో ఉంది. ఇవి మొత్తం 18 బయోస్పియర్ రిజర్వులు. ఇక మరి దేశంలో మొట్టమొదటిసారి ఏర్పాటు చేసినట్టు బయోస్పియర్ రిజర్వ్ నీలగిరి అని చెప్పుకున్నాము. ఇది 1986లో ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పేసి అనుకున్నాం. అయితే ఈ బయోస్పియర్ రిజర్వ్లలో పెద్ద బయోస్పియర్ రిజర్వ్ ఏంటంటే రాన్ ఆఫ్ కచ్ అండి. మనకు గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ మరి ఈ యొక్క బయోస్పియర్ రిజర్వ్లో అన్నిట్లో పెద్దది ఏంటంటే రాన్ ఆఫ్ కచ్. అదేవిధంగా చిన్నది ఏంటంటే దిబ్రూ సైకోనా. చిన్న బయోస్పియర్ రిజర్వ్ ఏది అని అడిగితే దిబ్రూ సైకోనా, పెద్దది అడిగితే రాన్ ఆఫ్ కచ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అయితే దేశంలో యునెస్కో కొన్ని బయోస్పియర్ రిజర్వ్ను గుర్తించింది. దేశంలో కొన్ని బయోస్పియర్ రిజర్వ్ను యునెస్కో గుర్తించింది. నీలగిరి, నందాదేవి, గుర్తుపెట్టుకోండి, నీలగిరి, నందాదేవి, నోక్రెక్, సుందర్బాన్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, పంచమర్రి, సిమ్లీపాల్, అమర్కంటక్ లేదా అచానక్మర్ లేదా నికోబార్ దీవులు, అగస్తమలై, ఈ 10 బయోస్పియర్ రిజర్వ్లను మనకు యునెస్కో గుర్తించింది. ఏంటేంటి? నీలగిరి, నందాదేవి, నోక్రెక్, సుందర్బాన్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, పంచమర్రి, సిమ్లీపాల్, అచానక్మర్, అమర్కంటక్, నికోబార్ దీవులు లేదా అగస్తమలై. ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క యునెస్కో గుర్తించినటువంటి బయోస్పియర్ రిజర్వ్లు మొత్తం 18 అని చెప్పేసి మనం అనుకున్నాం. ఇప్పుడు మనం భారతదేశంలో కొన్ని నగరాలు కొన్ని నది తీరంలో ఉన్నాయి. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో కానీ ఖచ్చితంగా ఏదో ఒక షిఫ్ట్లో ఖచ్చితంగా ఒక బిట్ అయితే రావడం జరుగుతుంది. సో దయచేసి దీన్ని అందరూ గమనించి మరి నోట్ మేకింగ్ చేసుకోండి. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే బ్రహ్మపుత్ర నది చూసుకుందాం. ఈ బ్రహ్మపుత్ర నది తీరంలో ఉన్నటువంటి నగరాలు చూసుకున్నట్లయితే మనకు గువాహతి, అదేవిధంగా దిబ్రూనగర్ అండి. బ్రహ్మపుత్ర నది తీసుకుందాం. బ్రహ్మపుత్ర నది తీసుకున్నట్లయితే ఈ బ్రహ్మపుత్ర నది తీరంలో ఉన్నటువంటి నగరాలు తీసుకున్నట్లయితే దిబ్రూనగర్, అదేవిధంగా గువాహతి. ఈ యొక్క మెయిన్గా ఉన్నటువంటి నగరాలు బ్రహ్మపుత్ర నది తీరంలో ఉన్నటువంటి నగరాలు చూసుకున్నట్లయితే దిబ్రూనగర్, అదేవిధంగా గువాహతి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. నెక్స్ట్ భారతదేశంలో అతి పొడవైన నది తీసుకున్నట్లయితే గంగా నది తీరంలో ఉన్నటువంటి నగరాలు, గంగా నది తీరం వెంబడి ఉన్నటువంటి నగరాలు చూసుకున్నట్లయితే కాన్పూర్, పాట్నా, వారణాసి, బద్రీనాథ్, అదేవిధంగా హరిద్వార్ అండి. ఇప్పుడు గంగా నది తీసుకుందాం. ఈ గంగా నది తీసుకుంటే మనకు వారణాసి, పాట్నా, బద్రీనాథ్ అనే నగరం ఉంది. అదేవిధంగా హరిద్వార్, కాన్పూర్. అర్థమవుతుందా? గంగా నది తీరం వెంబడి ఉన్నటువంటి నగరాలు కనుక చూసుకుంటే వారణాసి, పాట్నా, బద్రీనాథ్, హరిద్వార్, కాన్పూర్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అదేవిధంగా మహానది ఒరిస్సాలో ఉంది. ఈ మహానదిలో వెంబడి ఏమేమి ఉన్నాయంటే సంబల్పూర్, అదేవిధంగా కటక్ నది ఉంది. కటక్ నగరాలు ఉన్నాయి. ఇప్పుడు మహానది తీసుకుందాం. ఈ మహానది వెంబడి ఉన్నటువంటి నగరాలు సంబల్పూర్, అదేవిధంగా కటక్ అనేది ఈ యొక్క మహానది తీరం వెంబడి ఉన్నటువంటి నగరాలు కటక్, అదేవిధంగా సంబల్పూర్. అదేవిధంగా మనకు యమునా నది తీసుకుందాం. యమునా నది తీసుకుంటే ఢిల్లీ, ఆగ్రా,
మధుర. మధురై వేరు, మధుర వేరు. మధురనేమో యమునా నది ఒడ్డున ఉంటే మధుర ఏమో వైగై నది ఒడ్డున ఉంది. మధురై మాత్రం వైగై అనే నది తీరం వెంబడి ఉంది. మధురై అనే పట్టణం, మధురై అనే నగరము వైగై అనే నది తీరం వెంబడి ఉంది. సో ఇక్కడ యమునా నది తీరం వెంబడి ఉన్నటువంటి నగరాలు కనుక చూసుకున్నట్లయితే మధుర, ఢిల్లీ, ఆగ్రా అని చెప్పేసి అనుకోవచ్చు. అదేవిధంగా గోదావరి నది వెంబడి ఉన్నటువంటి నగరాలు, గోదావరి నది వెంబడి ఉన్నటువంటి నగరాలు మెయిన్గా చూసుకున్నట్లయితే నాందేడ్, అదేవిధంగా నాసిక్ అండి. గోదావరి నది వెంబడి ఉన్నటువంటి నగరాలు చూసుకుంటే నాందేడ్, అదేవిధంగా నాసిక్ అని చెప్పేసి అనుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు నర్మదా నది చూసుకున్నట్లయితే జబల్పూర్, అమర్కంటక్, హోషంగాబాద్, మాండ్లా. ఇప్పుడు మనం మెయిన్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి క్విక్ రివిజన్లో ఇవి క్విక్ రివిజన్ అన్నమాట. ఇప్పుడు నర్మదా నది తీసుకోండి. ఈ నర్మదా నది తీసుకుంటే జబల్పూర్, మాండ్లా, హోషంగాబాద్, అమర్కంటక్. ఈ నర్మదా నది తీరం వెంబడి ఈ తీరం వెంబడి ఉన్నటువంటి నగరాలు జబల్పూర్, మాండ్లా, హోషంగాబాద్, అమర్కంటక్ ఈ నది వెంబడి ఉన్నాయన్నమాట. అదేవిధంగా అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉంది అంటే, ఏ నది తీరం వెంబడి ఉందంటే అయోధ్య చూసుకున్నట్లయితే సరయు. అదేవిధంగా లక్నో కనుక చూసుకున్నట్లయితే గోమతి నది తీరం వెంబడి ఉంది. లక్నో చూసుకున్నట్లయితే లక్నో అనే నగరము గోమతి నది తీరం వెంబడి ఉంది. అయోధ్య తీసుకున్నట్లయితే సరయూ నది తీరం వెంబడి ఉంది. అలహాబాద్ చూసుకున్నట్లయితే అలహాబాద్ చూసుకున్నట్లయితే ఇక్కడ గంగా యమునా సంగమం కలిసే చోట, ఇక్కడ అలహాబాద్ గంగా యమున కలిసే చోట ప్రయాగ ఉంటుంది కదా, అక్కడ ఈ యొక్క అలహాబాదు ఈ ప్రయాగ వద్ద తీరం వెంబడి ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇక్కడ సబర్మతి తీసుకున్నట్లయితే అలహాబాద్, గాంధీనగర్. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈ సబర్మతి నది వెంబడి ఉన్నటువంటి నగరాలు అహ్మదాబాద్. అలహాబాద్ వేరు, అహ్మదాబాద్ వేరు. అహ్మదాబాద్ ఏ నది తీరం వెంబడి ఉందంటే సబర్మతి. అలహాబాద్ ఏ నది తీరం వెంబడి ఉందంటే గంగా యమున సంగమం తీరం వెంబడి. అదేవిధంగా సబర్మతి ఇంకొకటి నగరం మెయిన్గా చూసుకున్నట్లయితే గాంధీనగర్ ఉంది. ఇక్కడ శ్రీరంగపట్నం చూసుకున్నట్లయితే ఇంకా చూసుకున్నట్లయితే శ్రీరంగపట్టణం ఇది కావేరీ నది తీరం వెంబడి ఉంది ఈ యొక్క శ్రీరంగపట్టణం. ఇంకా చూసుకున్నట్లయితే ఉజ్జయిని అనే నగరము ఏ నది తీరం వెంబడి ఉంది? ఉజ్జయిని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఉజ్జయిని కనుక చూసుకున్నట్లయితే మనకు క్షిప్రా నది వెంబడి ఇక్కడ మనకు ఉజ్జయిని ఉందన్నమాట. అదేవిధంగా శ్రీనగర్ ఏ నది తీరం వెంబడి ఉందంటే జీలం నది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సట్లెజ్ నది తీరం వెంబడి ఉన్నటువంటి నగరాలు కనుక చూసుకున్నట్లయితే లూధియానా, ఫిరోజ్పూర్. సట్లెజ్ కనుక తీసుకున్నట్లయితే ఈ సట్లెజ్ నది తీసుకున్నట్లయితే ఇక్కడ లూధియానా, అదేవిధంగా ఫిరోజ్పూర్. అర్థమవుతుందా? సట్లెజ్ నది తీరం వెంబడి ఉన్నటువంటి నగరాలు కనుక తీసుకున్నట్లయితే లూధియానా, అదేవిధంగా ఫిరోజ్పూర్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అజ్మీర్ పట్టణము ఏ నది వెంబడి ఉందంటే, ఏ నది తీరం వెంబడి ఉందంటే అజ్మీర్ కనుక చూసుకున్నట్లయితే లూని నది. ఈ లూని నది తీరం వెంబడి ఉన్న పట్టణం ఏంటంటే అజ్మీర్ అని చెప్పేసి మనము అనుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే సూరత్ ఏ నది తీరం వెంబడి ఉంది? సూరత్ తపతి నది వెంబడి ఉంది. అదేవిధంగా రూర్కెలా చూసుకున్నట్లయితే బ్రాహ్మణి నది తీరం వెంబడి ఉంది. రూర్కెలా పట్టణము బ్రాహ్మణి నది
తీరం వెంబడి ఉంది. రూర్కెలా బ్రాహ్మణి నది ఉంది కదా, ఈ నది తీరం వెంబడి ఉంది రూర్కెలా. అదేవిధంగా సూరత్ అనే పట్టణము తపతి నది తీరం వెంబడి ఉంది. లూని నది తీరం వెంబడి ఉన్నటువంటి పట్టణం ఏంటంటే అజ్మీర్ అని చేసి అనుకోవచ్చు. ఇక్కడ పూణే నది మూతా నది వెంబడి ఉంది. హైదరాబాదు మూసీ నది వెంబడి ఉంది. పూణే వచ్చేసి మూతా, అదేవిధంగా హైదరాబాద్ వచ్చేసి మూసి, పూణే వచ్చేసి మూతా అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఔరంగాబాద్ చూసుకున్నట్లయితే కౌనా, ఔరంగాబాద్ చూసుకున్నట్లయితే కౌనా నది తీరం వెంబడి ఉన్నటువంటి నగరం చూసుకున్నట్లయితే ఔరంగాబాద్ అని చెప్పేసి అనుకోవచ్చు. క్షిప్రా నది వెంబడి ఉన్నటువంటి పట్టణం ఏంటంటే ఇక్కడ ఉజ్జయిని. జీలం చూసుకున్నట్టు జీలం నది వెంబడి శ్రీనగర్ ఉంది. లూని నది అజ్మీర్ ఉంది. అదేవిధంగా మోరదాబాద్ చూసుకున్నట్లయితే మోరదాబాద్ అనే నగరం చూసుకున్నట్లయితే ఇది రామ్ గంగా నది వెంబడి ఉంది. అదేవిధంగా మనకు పనాజీ, గోవా రాజధాని అయినటువంటి పనాజీ ఎక్కడ ఉందంటే మాండవి నది తీరం వెంబడి ఉంది. గోవా రాజధాని అయినటువంటి పనాజీ మాండవి నది తీరం వెంబడి ఉంది. మనము హుగ్లీ నది తీరం వెంబడి ఉన్నటువంటి నగరాలు చూసుకున్నట్లయితే హుగ్లీ నది తీరం వెంబడి హౌరా, అదేవిధంగా కలకత్తా ఉంది. హుగ్లీ నది తీసుకున్నట్లయితే మనకు హౌరా, అదేవిధంగా హుగ్లీ నది తీసుకున్నట్లయితే హౌరా, అదేవిధంగా కలకత్తా. హుగ్లీ నది తీరం వెంబడి హౌరా, అదేవిధంగా కలకత్తా అని చెప్పేసి మనము ఈ యొక్క నది తీరం వెంబడి ఉన్నటువంటి నగరాలు. సో ఇది ఈ యొక్క భారతదేశంలో కొన్ని ముఖ్యమైన నగరాలు నది తీరం వెంబడి ఉన్నటువంటి